నమస్తే జెపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, నిన్న తెలంగాణ అసెంబ్లీలో క్యాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ ఆమోదం పొందింది. దీని మీద ముందుగా క్యాస్ట్ సెన్సెస్ని మీరు ఎలా చూస్తారు? పృథ్వీ, దీనిలో పక్షపాత రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. మన దేశంలో కులం అన్నది లక్షలాది మంది బిడ్డల భవిష్యత్తును శాసిస్తుందన్నమాట వాస్తవం. కులాన్ని రాజకీయం సృష్టించాల, సమాజం సృష్టించింది, తరతరాలుగా వచ్చింది మనకి. మన రాజకీయాన్ని మనం రోజు తిట్టిపోస్తుంటాం. చాలా తప్పులు ఉన్నాయి. అవినీతి ఉన్నది, ఓటు కొనుగోలు ఉన్నది, మరి పక్షపాతం ఉన్నది, అధికార దుర్వినియోగం ఉన్నది, అసమర్థత ఉన్నది, అన్నీ ఉన్నాయి, కరెక్టే. కానీ మన రాజకీయంలో కొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతల కాలం నుంచి ఆ తర్వాత రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏకగ్రీవంగా ఈ దేశంలో కులం సృష్టించిన అంతరాలను తొలగించడం కోసం మనం సమిష్టిగా పనిచేయాలని చాలా నిరంతరం ప్రయత్నం చేసామంటే వాస్తవం. ఉదాహరణకి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత స్థాయిలో ఈ దేశంలో రిజర్వేషన్ల కోసం విద్యలో కానీ ఉపాధి కల్పనలో కానీ రాజ్యాంగం ఏర్పాటు చేసింది. రాజకీయం ఒక్క ప్రతిఘటన లేకుండా కొనసాగించింది ఏకగ్రీవంగా. సమాజంలో ఉన్నటువంటి చెడుని తొలగించే ప్రయత్నం చేయడంలో మన రాజకీయంలో ఉన్న ఏకాభిప్రాయం చాలా అద్భుతమైనది. రాజకీయాన్ని తిట్టిపోస్తున్నాం, తిట్టడానికి కారణాలు ఉన్నాయి, కానీ ఇతర దేశాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటికి కూడా అమెరికా లాంటి దేశంలో మహిళలకి ఏ కారణంగా అయినా సరే గర్భస్రావ హక్కు విషయంలో ఎంత గందరగోళం అవుతుందో మనం చూసాం. మన దేశంలో ఏ గొడవ లేకుండా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా వచ్చి 1971లో చట్టం చేసినాయి. అప్పటికి ఇప్పటికి ఇంత పేద దేశంలో మహిళలు తమ శరీరం మీద హక్కును పొందున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా సందర్భాన్ని బట్టి అవసరమైతే గర్భస్రావాలు దేశంలో సులభంగా జరుగుతున్నాయి. ఎక్కడ గొడవ లేదు. అలాగే వితంతు వివాహం కావచ్చు, బాల్య వివాహ నిషేధం కావచ్చు, మహిళల హక్కులను రక్షించడం కావచ్చు, సమాజంలో వివిధ రూపాల్లో అస్పృశ్యత నివారణ కావచ్చు, చట్టాలు చేయటంలో విధానాలు రూపొందించడంలో మన రాజకీయ వ్యవస్థ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నమాట వాస్తవం. ఎట్లాగైతే వాళ్ళని దుర్మార్గానికి, వాళ్ళ అసమర్థతకి, అవినీతికి తిట్టిపోయాలో, అలాగే ముందు చూపుతో సమాజంలో ఉన్న పొరపాట్లు అర్థం చేసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేయడంలో వాళ్ళ చిత్తశుద్ధిని కూడా మనం గౌరవించాలి. ముందు అది మనం అంగీకరిద్దాం. దానిలో భాగంగా రిజర్వేషన్లు కల్పించారు విద్యలోనూ ఉపాధిలోనూ. కానీ ఏమైంది? విద్యా ప్రమాణాలు లేకుండా, మంచి విద్య అందకుండా విద్యలో రిజర్వేషన్ అంటే ఉన్నత విద్యలో రిజర్వేషన్. కాబట్టి ఎవరికి అంతే ఫలితాలు? పాఠశాల విద్య బాగా అందిన వాళ్ళకి. ఎవరికి అంతోంది? డబ్బున్న వాళ్ళకి అంతోంది. తల్లిదండ్రులు చదువు ఉంటే, పదవి ఉంటే, ఉద్యోగం ఉంటే అంతోంది. నిజంగా పేదలకి పిల్లల్ని ఎంత కాపాడుకోవాలని కోరుకున్నా కూడా కనీస ప్రమాణాల చదువు లేక వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది. ఉన్నత విద్య లేకుండా పోయింది. అది లేకపోబట్టి ఉపాధి లేకుండా పోయింది ప్రభుత్వంలో. రెండోది, ప్రభుత్వ ఉపాధి అనేది పరిష్కారం కానే కాదు. అది ఉరికే ఒక సింబల్, ఒక సంకేతం. ఉపాధి మార్కెట్లో వస్తుంది. మార్కెట్ దగ్గర విద్యా నైపుణ్యాన్ని తయారు చేయాలి మనం. దాంతో ఏమైంది? రిజర్వేషన్ వల్ల రిజర్వేషన్లు కొనసాగుతున్నా పార్టీల ఏకాభిప్రాయంతో ఏ రకమైనటువంటి పరపక్షాలు లేకుండా కొనసాగిస్తున్నా పెద్ద ఫలితాలు రాలా. ఇది వాస్తవం. ఇది నిజాయితీగా అంగీకరించాలి మనం. ఈ నేపథ్యంలో ఈ కుల గణన అనేది ఏ రకంగా పరిష్కారం ఇస్తుందో నాకు అర్థం కావట్లా. ఏ రకంగా పరిష్కారాన్ని ఇస్తుంది? రిజర్వేషన్లు పెంచుదామా? మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ అన్ని రంగాల్లో, ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉన్నాయి. కానీ సామాజికంగా, విద్యాపరంగా వెనకబడ్డ తరగతిలో కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చు. కానీ అంటే ఇది ఒక ఎక్సెప్షన్, మినహాయింపు. ఇది మౌలికం సమానత్వం. అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి అసమానత తొలగించడం కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు. అంతేగాని సమానత్వాన్ని తొలగించడం కాదు. అందరినీ సమానంగా చూసేది పక్కన పెట్టేయడం అది రాజ్యాంగం అవ్వదు. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది? 50%. నా దృష్టిలో 50%. ఆలోచించే వాళ్ళు ఎవరి దృష్టిలో 50% అంటే రీజనబుల్. 90% రిజర్వేషన్ అంటే ఇంకా సమానత్వం ఎక్కడ ఉంది? చట్టం సమానంగా ఎక్కడ ఉంది? 50%కి వచ్చేసాం మనం. కాబట్టి మీ కులగణన వల్ల రిజర్వేషన్ ఒక్క మనిషికి కూడా పెరగదు, సాధ్యం కాదు. ఇది విద్యలో కానీ లేకపోతే ఉపాధిలో రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేదు. రెండు, వ్యక్తులకి ఏమైనా ప్రత్యేకంగా లాభం వస్తుందా?
వ్యక్తులకు వచ్చేది మీకు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఆదాయం సర్టిఫికేట్ వగైరా వివరాలను బట్టి. ఈ కులగణన టోకుగా చేసిన దానివల్ల ఏ ఒక్కళ్ళకి అదన ప్రయోజనం లేదు. సంక్షేమ ఫలితాలు అదనంగా వస్తాయా? సంక్షేమ ఫలితాలు సాచ్యురేషన్ కవరేజ్, సంతృప్త స్థాయి అన్న పేరుతో మనం 80% 90% మందికి అందిస్తున్నాం. రేషన్ కార్డులు అయితే ఉన్న జనాభా కంటే ఎక్కువ మందికి అందుతున్నాయి. కాబట్టి కొంతమందికి ప్రభుత్వ వైఫల్యం వల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కొంతమందికి అందకపోవచ్చు తప్ప, ఈవేళ దేశవ్యాప్తంగానూ మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి మీరు ఏమిటి అదనంగా సాధించేది దీనివల్ల? రాజకీయ పార్టీలు ప్రజల రాజకీయ సమీకరణలో అంశాల చుట్టూ, ప్రజల జీవితం చుట్టూ తిప్పే శక్తి లేక, చాతుర్యం లేక, విశ్వసనీయత లేక కులాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. కాబట్టి కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పి, రాజకీయ సమీకరణ కులాన్ని సాధనంగా చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది బహుశా. దానికి సమాజానికి ప్రజలు ఒరిగేదేం లేదు, ఏమాత్రం ఒరిగేది. పోగా ఏ కులంలో పుట్టిన కుర్రాన్ని చూడండి, మన కర్మ కొద్దీ మన దేశంలో మనకి ఏ సంబంధం లేకపోయినా ఏ బిడ్డ కూడా ఫలానా కులంలో పుట్టాలని కోరుకోవాలి, ఫలానా కుటుంబంలో పుట్టాలని కోరుకోవాలి. కానీ ఆ కులం అంటగట్టేశాం. తల్లిదండ్రులు 190 మంది ఒకే కులంలో పెళ్లి చేస్తుంటారు కాబట్టి ఆ కులం అంటగట్టేశాం మనకి. కానీ ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటి? కోరుకునేది ఏంటి? నన్ను ఒక వ్యక్తిగా, నా వ్యక్తిత్వాన్ని, నా గుణగణాలని, నా ప్రతిభని, నా సామర్థ్యాన్ని, నేను పడే కష్టాన్ని, నా వల్ల మీకు వచ్చే ఫలితాలను బట్టి నన్ను అంచనా వేయండి. నా పుట్టుకను బట్టి, నా కులాన్ని బట్టి కాదని ప్రతి వ్యక్తి కోరుకుంటారు, ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ. మనం ఏ సంకేతం ఇస్తున్నాం కులగణన చుట్టూ రాజకీయాన్ని జరగటంలో? అవన్నీ కాదురా, నీ కులమే నీకు కావాలి. నువ్వు ఫలానా కులం వాడే, నువ్వు ఎంత గొప్పవాడు నాకు అనవసరం, నువ్వు ఫలానా కులం వాడే. నువ్వు డాక్టర్గా గొప్ప వైద్యం చేయొచ్చు, గొప్ప టీచరు కావచ్చు, గొప్ప పాత్రికేయుడు కావచ్చు, గొప్ప కళాకారుడు కావచ్చు, గొప్ప రచయిత కావచ్చు, నువ్వు ఫలానా కులం వాడివి. ఆ స్పృహ మనకు పెరగాల్సింది. కులాన్ని రాజకీయం సృష్టించలా, కానీ రాజకీయం కులాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే, కులం చుట్టూ రాజకీయాన్ని తిప్పితే ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాం? ఈ చిన్న పాలుగారు బిడ్డలకి, పాలుగారు బొగ్గల ఈ బిడ్డలకి ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నాం? కులానికి అతీతంగా పెరుగునన్న, కులం అనేది కర్మ కొద్దీ వచ్చింది, అది కృత్రిమమైనది. నీ ప్రతిభ, నువ్వు పడే కష్టము, నీ వల్ల జరిగే మంచిని బట్టి నీ గొప్పతనం ఉంటుంది, నీ గుర్తింపు ఉంటుందని చెప్పే సంకేతాన్ని ఇవ్వాలా? నీ కులాన్ని బట్టే నీ గుర్తింపు ఉంటుందని సంకేతాన్ని ఇవ్వాలా మనం? సార్, గతంలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మీరన్న సుప్రీంకోర్టు 50% క్యాప్ని తీసేయాలి, రిజర్వేషన్స్ పెంచాలి అన్నారు. అంటే దాన్ని ఎలా చూడవచ్చు సార్? తీసేయడం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకైనా తన భావన వ్యక్తం చేసే హక్కు ఉన్నది. కానీ మనం పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా ఆలోచిస్తే, రాజ్యాంగంలో మౌలిక సూత్రం ఈక్వాలిటీ బిఫోర్ లా. కోటీశ్వరుడు కొడుకనో, అధికారంలో ఉన్నవాడి మనవడనో, ఫలానా కులంలో పుట్టిన కారణంగానో ఎక్కువ తక్కువలు ఉండకూడదని మౌలికమైనది. దానికి మినహాయింపుగా మాత్రమే రిజర్వేషన్లు, కానీ రిజర్వేషన్లే మొత్తం వచ్చేసి అందరినీ సమానంగా చూడడం అనేది లేకుండా ఉండే సమాజం వస్తే, రేపు ఇంకొకటి వచ్చి ఇంకొక ఎస్టీమ్కి వెళ్ళాడు అనుకోండి, సమాజం సహిస్తుందా? కాబట్టి సుప్రీంకోర్టు, అందుకనే మనం సుప్రీంకోర్టు పెట్టుకున్నాం. సుప్రీంకోర్టు చేసిన నిర్ణయం శిరోధార్యం రాజ్యాంగ విషయంలో. కాబట్టి దాన్ని మనం కలగటం అనేది రాజకీయంగా కొంచెం కలగటానికి పనికొస్తుంది, కానీ దేశ ప్రజలకు ప్రయోజనాలను ఇవ్వదు, దేశాన్ని అస్థిరత్వానికి దారితీస్తుంది. సార్, తెలంగాణకు వస్తే నిన్న క్యాస్ట్ సెన్సస్ వచ్చినప్పటి నుండి రాజకీయం మొత్తం స్థానిక ప్రభుత్వ ఎన్నికల మీద తిరుగుతుంది సార్. రేవంత్ రెడ్డి గారు స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ 42% బీసీలకు ఇస్తామన్నారు. మీరు ప్రతిసారి మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాల్లో ఫస్ట్ డబ్బులు లేవు, పవర్ లేదు, మరి అక్కడ రిజర్వేషన్స్ ఎందుకు సార్? ఏదో ఒక రూపంలో స్థానిక ప్రభుత్వాలు మాట అంటున్నారు, సంతోషం. అయితే మా స్థానిక ప్రభుత్వాల్లో గోంగూర లేదు మనకి. స్థానిక ప్రభుత్వాలు రిజర్వేషన్లు 50% దాటొచ్చా లేదా అన్న విషయం కొంచెం సందిగ్ధం ఉన్నది. ఉద్యోగాల్లోనూ విద్యలోనూ వేరు. బహుశా జనాభాని బట్టి పెంచితే సుప్రీంకోర్టు ఒప్పుకోవచ్చు. దాన్ని బట్టి ఇప్పటికే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపితే 50%కి వచ్చేసారు. మహిళలు కూడా కలిపితే 75% రిజర్వేషన్ అయింది. మహిళలకు 50% పెట్టే సంగతి స్థానిక ప్రభుత్వాలు, కాబట్టి ఇప్పుడు 75% రిజర్వేషన్ వచ్చే స్థానిక ప్రభుత్వాల్లో. కానీ అక్కడ రిజర్వేషన్ ఇస్తే దానికి ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. కానీ ఉత్సవ విగ్రహాలను తయారు చేశారు మీరు.
ప్రపంచంలో ఎక్కడా లేనంత బలహీనమైన స్థానిక ప్రభుత్వాలు ఇక్కడున్నాయి. అసెంబ్లీని లోక్సభ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా, గందరగోళం చేసినట్టుగా, పదవులకు ఎగ్గబగినట్టుగా ఎక్కువ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మేనేజర్ క్రియేట్ చేశాం మనం. పాపం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనం నాకు మున్సిపల్ కార్పొరేటర్ ఒక ఆయన ఓపోయాడు, 2 కోట్లు ఖర్చు అయింది సార్, అక్కడ మా గోడు పట్టించుకునేవాడు లేడు సార్, మాకు ఎవరికి కార్పొరేట్లు ఏ పార్టీ పడినా అసలు మాకు మాటకు విలువే లేదు సార్, కార్పొరేషన్ మొత్తం కలిపినా మేము చేసేది ఏమీ లేదు సార్, అంతా కమిషనరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సార్ అని చెప్తున్నాడు ఆయన. ఇది కాదని చెప్పాను నాకు, ఇది కాదని చెప్పానండి. మొట్టమొదటి నుంచి ప్రతిరోజు నుంచి లోక్సత్తా ఉద్యమం కానీ ఎఫ్టీఆర్ కానీ రోజు ఘోషిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయండి అని చెప్పని. ఒక కేరళలో మినహాయిస్తే ఉత్సవ విగ్రహాలుగా కేవలం బట్టలు వేసిన శవంగా ఉంచాం వాటిని, జీవోత్సవాలుగా ఉన్నాయి. అధికారం ఇవ్వకుండా నువ్వు రిజర్వేషన్లు ఎవరు నటించడం కోసం అయ్యా? ఇప్పుడు ఉన్నాయి కదా రిజర్వేషన్లు, ఎందుకు అధికారం ఇవ్వలేదు మనకి? ఇప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ 75% పదవుల్లో ఉంటే ఎందుకు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు ఇప్పటిదాకా? మీరు ఎవరు ఆపారు మమ్మల్ని? ఎందుకు వనరులు ఇవ్వలేదు? జాతీయ స్థాయి నుంచి రాష్ట్రానికి మన బడ్జెట్లో మన ఫిబ్రవరి 1వ తారీఖున ప్రకటించిన బడ్జెట్లో 53% జాతీయ స్థాయి యూనియన్ ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం, పన్నుల రూపం, పన్ను కాకుండా ఇతరత్రా వచ్చే ఆదాయం కూడా మొత్తం కలిపితే 53% రాష్ట్రాలకు వివిధ రూపాల్లో పంపిస్తున్నారు. మీరు రాష్ట్రం నుంచి మీ మున్సిపాలిటీలకు కానీ, పంచాయతీలకు కానీ, జిల్లా పరిషత్తులకు కానీ ఎంత పంపిస్తున్నారు? చైనా లాంటి దేశంలో, నియంత్రిత దేశం అని చెప్తాం మనం, ప్రజాస్వామ్యం లేదని చెప్తాం, మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో 51% స్థానిక ప్రభుత్వాల్లో ఖర్చు అవుతున్నది. భారతదేశంలో 3%. ఈ విషయాలు అర్థమైతే ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల మీద ప్రేమతో, బలహీన వర్గాల మీద ప్రేమతో, దళితుల మీద ప్రేమతో స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్లు అంటున్నామా? మన పదవి మీద ప్రేమతో వాళ్ళంతా గుడ్డిగా మాకు ఓట్లేస్తారన్న ఆశతో అబద్ధాలు ఆడుతున్నామా అని. కాబట్టి నిజంగా మీకు అన్ని వర్గాలకి అధికారాన్ని ఇవ్వాలంటే స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనుమతిస్తే పెంచుకోవచ్చు, కానీ నిధులు, అధికారాలు నిజంగా వాళ్ళ చేతికి ఇవ్వండి. వాళ్ళ బతుకులను మనం చూసుకునేవ్వండి. మీకు అది చేయాలన్న కోరిక ఏమాత్రం లేదు. ఉంటే ఇలా ఉండేది కాదుగా. ఇప్పుడైనా చేయండి, సంతోషం. చేస్తే నేను జిందాబాద్ అంటాను. సార్, ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత అండ్ నిన్న తెలంగాణ అసెంబ్లీలో సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీ మేజర్ నరేటివ్ కనిపించింది సార్. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే అన్నారు. మీ అభిప్రాయంలో సోషల్ జస్టిస్ అంటే ఏంటి? మంచి ప్రశ్న పృథ్వీ. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒకటి, ఇప్పటికీ ఈ దేశంలో పేదరికం బాధలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం తిండికి, కనీస అవసరాలకి, అతి తక్కువ స్థాయిల అవసరాలకి ఇబ్బంది లేకుండా ఉండాలి సంక్షేమం. అదొక్కటే పరిపాలన కాదు, అన్ని వనరులు ఉత్పాదన కాదు, దానికి కొంత సంక్షేమం కావాలి. అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా బాగా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో మరింత బాగా చేస్తున్నాయి. అదివరకు కనీసం సంక్షేమ పథకాలు అందేవి కాదు. నిజంగా అర్హత ఉన్నా కూడా గుర్తించేవాడు కాదు, లంచాలు లేకపోతే వాళ్ళ పేరు పెట్టేవాడు కాదు. వాడికి ఇచ్చే 100 రూపాయలు వీడు 10 రూపాయలు 20 రూపాయలు కంకరం చేసేవాడు. ఇప్పుడు ఇది లేదు. డిజిటల్ టెక్నాలజీ వల్ల నువ్వు ఇంకా ఒకరిద్దరు పొరపాటును మిస్ అవుతున్నారు, కానీ 195 మందికి దాదాపు అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా సంక్షేమం అందుతుంది. బటన్ నొక్కుతూ వెళ్తుంది. ఆ పార్ట్ పెట్టారు, నాకు వదిలేద్దాం. డబ్బుల రూపంలో వెళ్తుంది, ఓల్డేజ్ పెన్షన్లు కావచ్చు, మరొకటి కావచ్చు, రకరకాల పద్ధతులు, ఇక వివరాలు అక్కర్లేదు. కానీ అది సోషల్ జస్టిస్ కాదు. అది కనీసం బతకడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు సాయాన్ని అందించడం. అది పక్కన పెట్టేస్తే ఏ బిడ్డ అయినా కూడా పుట్టినప్పుడు ఫలానా కులంలో పుట్టాలని ఏ బిడ్డ కోరుకోవాలి. మన ఎవ్వరం కూడా ఈ కులంలో పుట్టాలనుకున్నాం. మన కర్మజాలక మన తల్లిదండ్రులు 190 మంది ఒకే కులంలో పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికి కూడా కొంతకాలం బాగా మారుతుందని ఆశ నాకున్నది. పుట్టగానే వాడికో అమ్మాయికో ఈ కులం అని ఆనేస్తున్నారు. ఎవరికి ఆ కులం తెలియదు. నా మటుకు నాకు ఆ కులం అన్న సంగతి నాకు చాలా కాలం అయింది. కాలేజీకి వచ్చేదాకా కులం ఒకటి ఉందని నాకు తెలియదు. మా ఊళ్ళో దాని గురించి ప్రస్తావన ఉండేది కాదు. కుల వివక్ష కనిపిస్తుంది నా కళ్ళకి. దళితులు ఉన్నారు అక్కడ నాకు అనిపిస్తుంది, కానీ
ఈ కుల వ్యవస్థ, నా కులం ఏంటో నాకు స్పృహ రాదు అసలు, అవును. అలా పెరగల. మరి ఆ పుట్టిన బిడ్డకి ప్రకృతి తెలివితేటలు ఇస్తే ఎదిగే అవకాశాన్ని ఇవ్వకపోతే మనం ఆ బిడ్డ పడే కష్టాన్ని బట్టి, బిడ్డ ప్రతిభని బట్టి, బిడ్డ సామర్థ్యాన్ని బట్టి, బిడ్డ చేసే పని బట్టి అంచనా వేసే అవకాశాన్ని ఇవ్వకపోతే, ఆ నైపుణ్యాన్ని వెలికి తీయకపోతే అంతకంటే అన్యాయం ఉంది. కాబట్టి ఆ బిడ్డలకి నిజంగా సామాజిక న్యాయం అందాలి అని చెప్పంటే, ఏ తల్లి గర్భాన పుట్టినా సరే, తల్లి గర్భాన పుట్టిన కారణంగా బిడ్డ బతుకులు నాశనం కాకూడదు. పుట్టిన పరిస్థితులు బిడ్డ భవిష్యత్తుని శాసించకూడదు. ఇవాళ దేశంలో 170-80 మంది పిల్లల భవిష్యత్తు పుట్టిన నాడే ఏ తల్లి గర్భాన పుట్టిందా బిడ్డ అన్న కారణంగా నిర్ణయం అవుతున్నాయి. అలాంటి సమాజంలో పరిపాలన చేస్తూ వీళ్ళు సామాజిక న్యాయం అని చెప్పంటే అంతకంటే దుర్మార్గం, అబద్ధం అడగలేదు. మంచి ప్రమాణాల విద్య, విద్యకు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. విద్య అంటే టీచర్ల నియామకం కాదు. 11 మంది టీచర్లు పెట్టామని చెప్పి మీరు అదే పనిగా ప్రకటనలు చేసుకోవడం కాదు. మెగా డిఎస్సి పెట్టామని చెప్పి ప్రకటించుకోవడం కాదు. నిజంగా పిల్లలకి తెలివితేటలు వికసించి విద్య అందిందా లేదా. రెండోది, ఉత్పాదకత పెరగాలి అంటే, పనిచేసే శక్తి రావాలంటే ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి జేబులో ఖర్చు లేకుండా మంచి ప్రమాణాల ఆరోగ్యం. మూడోది, ఈ రెండు ఉంటే మరి నాకు ఆదాయం రావాలంటే ఉపాధి కావాలి. ఉపాధి కావాలంటే నైపుణ్యం కావాలి. సమాజానికి పనికొచ్చే పని చేసే నైపుణ్యం కావాలి. కాబట్టి నైపుణ్యం. ఈ మూడు ఉండి ఉపాధి అందాలని చెప్పంటే ఉపాధికి కావాల్సిన పెట్టుబడులు, ఉపాధిని సృష్టించే ఏర్పాట్లు. మన ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పిన అబద్ధాలు ఆడి జనాన్ని నాశనం చేస్తున్నాం. 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడితే, ఎంతమంది పోటీ పడ్డా, ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎన్ని 100 కోట్లు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఖర్చు పెట్టినా 100 మందికి ఉద్యోగాలు వచ్చేది. మిగతా 99,900 మంది మనుషులు కదా. ఈ 100 మంది గుడికి చేయడం కోసం మనుషులు ఉన్నారా? ఈ 99,900 మందికి సేవ చేయడం కోసం ప్రభుత్వంలో ఉద్యోగులు ఉన్నారా? ప్రభుత్వం ప్రజల కోసం ఉందా? ప్రజలు ప్రభుత్వం కోసం ఉన్నారా? 100లో 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చేది. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. దోచుకు తినటం కాకుండా, కాల్చుకు తినటం కాకుండా, పని చేయకుండా ఇంట్లో పడుకోవటం కాకుండా, అధికార దుర్వినియోగం కాకుండా. అది మర్చిపోయినాం మనం. గవర్నమెంట్ ఉద్యోగం అని అబద్ధాలు చెప్తున్నాం కాదు. మార్కెట్లో ఉద్యోగాల సృష్టి కావాలి. అది కావాలంటే ఆర్థిక ప్రగతి వేగంగా వచ్చేందుకు ఉద్యోగాల కల్పనకి, ఉపాధి కల్పనకి, పెట్టుబడులకి ప్రోత్సహించే వాతావరణం, ఏర్పాట్లు కావాలి. ఇది రెండోది. మూడోది, ఇవన్నీ ఉంటే కూడా చాలదు. ఒక మనిషికి గౌరవం కావాలి అంటే మౌలికమైన అవసరాలు తీర్చేటువంటి వ్యవస్థ, సమర్థమైన యంత్రాంగం ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, నాకు మంచి బడా కారు లేకపోతే నేను వెళ్ళలేను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పంటే క్షణం భయంగా ఉంది అంటే ఇంకేం బతుకది. ప్రతి క్షణం కూడా భయంతో బతికే బతుకులో సామాజిక న్యాయం ఎక్కడున్నది? మీరు ఇతర దేశాలకు ఇవ్వండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని చెప్పంటే ఏ కంగారు లేదు అసలు. ప్రెడిక్టబుల్, టైమ్లీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇంట్లో మంచినీళ్ళు రాకపోతే మీ బతికేంటి? అరే తాగడానికి మంచినీళ్ళు కావాలంటే ఏం చేయాలని చెప్పి రోజు ఏడుస్తుంటే మన బతికేంటి? డబ్బులు ఇచ్చినా కూడా మనం ఫ్రీగా నీళ్ళు ఇస్తానంటాడు కానీ నీళ్ళు అందించే ఏర్పాట్లేదు. హైదరాబాద్కి వచ్చే నీళ్ళు 45% మూసిలో కలిసిపోతున్నాయి, మన ఇంట్లోకి రావట్లా. మురుగునీటి పారుదల, టాయిలెట్ అంతా కూడా బ్లాక్ అయిపోయి మరి బహిరంగ మలవిసర్జన చేస్తుంటే సామాన్యం ఉందా? దానిలో ఆత్మగౌరవం ఉందా? మనిషికి ఏమన్నా? వర్షం వస్తే, వరదలు వస్తే బతుకు భయంతో గడిపేస్తుంటే దానిలో సామాజిక న్యాయం ఉందా? కాబట్టి ప్రభుత్వం మౌలికమైన సేవల్ని, సౌకర్యాలని సమర్థంగా అందించడం. నాలుగోది, మూడోదాన్ని కొంచెం చెప్తాను. ఇవి సరిగ్గా అందకపోతే నష్టపోయేది ప్రధానంగా పేదలు. ప్రధానంగా తక్కువ కులాలని చెప్పబడేవాళ్ళు. ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఎలాగోలా సర్దుకుంటాడు, వాడు తంటాలు పడతాడు, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు, లేకపోతే విల్లాస్లో ఉంటాడు, ఏదో చేస్తాడు. సామాన్యుడు నష్టపోతున్నాడు. అది మాత్రం దారుణంగా చేసాం. వీళ్ళు ప్రతిరోజు సామాన్యం గురించి మాట్లాడతాం. ప్రభుత్వం చేసే పని ప్రతి చండాలమే. చివరిది చట్టబద్ధ పాలన. చట్టం, రాజ్యాంగం మనకి అందరినీ సమానంగా చూసి అందరి హక్కుల్ని కాపాడమని చెప్పని పెట్టింది. వాస్తవానికి ఏం జరుగుతుంది? చట్టబద్ధ పాలన లేదు, చచ్చుబండలు లేదు ఈ దేశంలో. బడితో నడిదే బర్రె. ఎవడికి అధికారం ఉంటే, ఎవడికి బలం ఉంటే వాడిది.
మరి మనలాంటి సమాజంలో బలం ఎవడుకుంది, అధికారం ఎవడుకుంది? అగ్రవర్ణాలకు ఉంది, డబ్బు ఉంది, కర్ర పెత్తనం ఉన్నది, ఖండబలం ఉన్నది, 10 మంది వాడు మాట వినేవాడు ఉన్నారు. కాబట్టి ఏమవుతుంది, సామాన్యుల హక్కుల్ని నాశనం చేసి ఎవరికి దుడ్డుకర్ర చేతుల్లో ఉందో, అధికారం చేతిలో ఉందో, కులం చేతిలో ఉందో, పెత్తనం చేతిలో ఉందో, పెత్తందారికి అధికారం ఇచ్చాం, బడితేనే భర్యం చేశాం. నష్టపోయేవాడు మళ్ళీ పుట్టుక వల్ల వివక్ష గురైనటువంటి వర్గాల వాళ్ళు. నిజంగా సామాజిక న్యాయం మీద గౌరవం అంటే ఈ 4 కలపాలి. మొట్టమొదటిది మాత్రం అదే పనిగా మాట్లాడుతున్నాం, పొద్దున్న సాధ్యగా సంక్షేమం 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 అని చెప్పని. కానీ మనకు ఆదాయాలు పెంచే ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వ సేవలను సమర్థంగా ప్రజలకు అందించి ఆ గౌరవాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచే ఏర్పాట్లు చేయడం కానీ, సమాన న్యాయాన్ని అందరికీ అందించే ఏర్పాట్లు, చట్టబద్ధ పాలన కానీ పొరపాటును కూడా మన ఎజెండాలో లేవు, చర్చ రావట్లేదు. అలాంటి వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే అలాంటి సామాజిక న్యాయం నేతి బీరకాయలు నెయ్యలాంటిది. సార్ మీరు చెప్పినట్టే 1949 నవంబర్ 26 రోజు అంబేద్కర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఇదే అన్నారు సార్. కానీ ఈరోజు అదే పొలిటికల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎవరు ఎకనామిక్ ఫ్రీడమ్ గురించి మాట్లాడట్లేదు. అంటే అంబేద్కర్కి బాగా బ్రహ్మాండంగా విగ్రహాలు పెట్టేస్తే మనకు అయిపోయింది, సామాన్యం అందించాం. గాంధీ గారికి పెద్ద విగ్రహం కట్టేస్తే అయిపోయింది, జాతీయతనో లేకపోతే నీతివంత రాజకీయాన్ని చేసేసాం. మరొక ఆయనకి విగ్రహం పెట్టేస్తే అయిపోయింది, జాతీయ ఐక్యతను కాపాడేశాం. ఇలాంటి భ్రమలో ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. విగ్రహాలు పెట్టొద్దు నేను అంటలా, కానీ విగ్రహాలు పెట్టే దానిలో అంత శ్రద్ధలో సగమన్నా కనీసం వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించడంలో చూపెట్టండి. ఆచరణ లేకుండా విగ్రహాలు పెట్టడం వల్ల వాళ్ళకి అవమానం చేసినట్టు అవుతుంది. వాళ్ళకి ఆత్మ అంటూ ఉంటే వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. థ్యాంక్ యూ సార్.